దేవుని శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగును గాక. ప్రియులారా, మీరంతా క్షేమంగా ఉన్నారు కదూ? ఈ హోప్ ఫర్ టుడే వాక్య సందేశాలు మీకు ప్రతిదినము ప్రభువు నుండి నిరీక్షణ పొందుకొని దైనందిన జీవితంలో ముందుకు కొనసాగుటకు కావలసిన ప్రోత్సాహాన్ని ఇవ్వాలన్న ఉద్దేశం చేత మీకు అందిస్తూ ఉన్నాం. మన జీవితాలను మనం జాగ్రత్తగా గమనించినట్లయితే మన చుట్టూ ఎంతమంది ఉన్ననో కూడా కొన్ని సమయాలలో ఒంటరితనము అనే ఒక బలహీనత లేదా ఒక భావము మనలను వేధిస్తూ ఉంటుంది. మన చుట్టూ ఎవరు లేరు, మనము చాలా ఒంటరిగా ఉన్నాము అనిపిస్తుంది. అయితే మనము నిజముగా అయితే ఒంటరిగా లేము, మన కూడా నిత్యము కూడా ప్రభువు ఉన్నాడు. పౌలు విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటే తన జీవిత చరమాంకములో చివరి దశలో ఆయన మరొకసారి అరెస్ట్ చేయబడిన సమయం మనం చూస్తున్నాం. ఆ జైలు నుండి లేదా చెరసాల నుండి తన ప్రియ కుమారుడగు తిమోతికి ఒక ఉత్తరం రాస్తూ ఉంటూ తన యొక్క భావాన్ని ఈ విధంగా ఆయన చెబుతూ ఉన్నాడు. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనం. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. అయితే నా ద్వారా సువార్త పూర్ణముగా ప్రకటింపబడిన నిమిత్తము అన్యజనులందరూ దాన్ని విని నిమిత్తము ప్రభువు నా ప్రక్క నిలిచి నన్ను బలపరచెను కనుక నేను సింహము నోట నుండి తప్పింపబడితిని. పౌలు రాసిన మాటలలో ఈ మాటలు చివరి మాటలుగా మనం చూడగలం. తన ప్రియ కుమారుడగు తిమోతికి ఉత్తరం రాస్తూ తన దగ్గర ఎవరూ లేనట్లుగా, అందరూ ఒక్కొక్కరు విడిచిపెట్టి వెళ్ళిపోతున్నట్లుగా చెబుతాడు. దేమా లోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు, మార్కు నా దగ్గర లేడు, కేవలము లోకా మాత్రమే నా దగ్గర ఉన్నాడు అని చెప్పి ఆ మనుషుల గురించి మాట్లాడుతూ దేవుని కొరకు నిలబడాల్సిన సమయం వచ్చినప్పుడు తాను ఒంటరిగా ఉన్నాను అని చెబుతూ ఆ ఒంటరితనంలోనే ఒక నిరీక్షణ తన కుమారునికి ఇస్తూ ఉన్నాడు. ఏంటి అంటే, అందరూ నన్ను విడిచిపెట్టిన, ఒకవేళ నేను ఒంటరి వాడననే భావన నాకు కలిగినప్పటికీ కూడా ప్రభువు నా పక్కన నిలిచాడు. అక్కడ ఫుట్ నోట్లో మరొక మాట ఉంటుంది, ప్రభువు నా పక్షముననున్నాడు. అవును ప్రియులారా, మనము చాలా సమయాలలో ఒంటరిగా ఉన్నాము, లేదా మనం ఒంటరి వారమనే భావన మనకి కలుగుతూ ఉంటుంది. అటువంటి సమయంలో ఒక విషయాన్ని మనం గుర్తించాలి. ఏమిటి అంటే, నిన్ను విడువను ఎడబాయను అనే వాగ్దానము చేసిన దేవుడు మన ప్రక్కనే నిలిచి ఉన్నాడు. పౌలు సాక్ష్యాన్ని మనం చూసినట్లయితే ప్రభువు తన పక్షంగా ఉండబట్టి సింహము నోట నుండి నేను తప్పించబడితిని అని అక్కడ చెబుతూ ఉంది. అక్కడ ఒక స్పిరిచువల్ సెన్స్లో, ఆత్మీయ దృష్టిలో చూస్తే సాతాను సింహముగా కనిపిస్తున్నాడు. ఫిజికల్ సెన్స్లో మనం చూసినట్లయితే, ఒక భౌతిక స్థితిలో చూసినట్లయితే చక్రవర్తి అయిన నీరో మనకి అక్కడ కనిపిస్తాడు. ఇదిగో పౌలుని వేటాడి చంపాలని అని ఇద్దరూ కూడా, సాతాను నీరో ఎదురు చూస్తున్న సమయంలో వారి నోట నుండి చాలా సమయాల్లో తప్పించబడ్డాడు పౌలు. ప్రభు మన పక్షంలో ఉన్నట్లయితే మనము ఈ విధంగా తప్పించబడతాం. కాబట్టి మీరెప్పుడూ ఒంటరి వారమని మీరు భావించక, ప్రభువు మీ ప్రక్కన నిలిచి ఉన్నాడని చెప్పి అటు నిరీక్షణ ధైర్యము పొందుకొని మీ ఆత్మీయ దైనందిన జీవితాల్లో ముందుకు సాగిపోవడం ద్వారా దేవుని కృపను పొందుకోండి. దేవుడి మనల్ని దీవించును గాక. ప్రార్థన చేద్దాం. ప్రేమగల ప్రభువా, కృపగల తండ్రి, అవును ప్రభువా, మా ప్రియులు వారి యొక్క దైనందిన జీవితాలలో చాలా సమయాలలో ఒంటరి వారమనే ఆలోచన చేత కృంగిపోతూ ఉండగా మెరుస్తున్న నిరీక్షను బట్టి వందనాలు ప్రభువా. మీరు మా పక్షమున నిలిచి, మా ప్రక్కనే నిలిచి ధైర్యపరచటానికి నాయన, ఎలాగైతే పౌలు జీవితంలో మీరు చూసిన కార్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతిస్తూ ఉండగా వారి పక్షముగా మీరుండి వారిని బలపరుస్తారని నమ్మచ్చు. మా ప్రియులు మీ చేతులకు అప్పగించుకుంటూ యేసు నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.